సడన్ గా ట్రంప్ ఎందుకు మారారు? 2 రోజుల క్రితం 48 గంటల వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ వైట్ హౌస్ లో 24 గంటల్లో ఏం జరిగింది అంటే ఎక్కడా సమాధానాలు అయితే దొరకడం లేదు. ఎందుకంటే తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అయితే ఒక్కటి మాత్రం నిజం, తాడు తెగేదాకా లాగితే ప్రమాదం వేరే రకంగా ఉంటుందన్న భావనతో ట్రంప్ వెనక్కి తగ్గారన్న వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇరాన్ వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. ట్రంప్ వార్ తాత్కాలిక బ్రేక్ పై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. వార్లో ముందుకు వెళ్తామని కానీ వార్ను ఆపేస్తామని కానీ ఇరాన్ చెప్పలేదు. అమెరికా ప్రకటనపై ఇరాన్ వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే పశ్చిమాసియాలో 26 రోజులుగా కొనసాగుతున్న టెన్షన్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసే విషయమై ఇరాన్తో గడిచిన 2 రోజులుగా సక్సెస్ఫుల్ టాక్స్ నడుస్తున్నాయని ప్రకటించారు. దీంతో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలతో పాటు ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకు ఎలాంటి దాడులు చేయవద్దని నిర్ణయించింది. ఇరాన్తో చర్చలు ఇలాగే కొనసాగుతాయని, చర్చల ఫలితాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. We have had very strong talks. We'll see where they lead. We have major points of agreement. I would say almost all points of agreement. Perhaps that hasn't been conveyed. The communication, as you know, has been blown to pieces. They're unable to talk to each other. But we've had very strong talks. Mr. Witkoff and Mr. Kushner had them. We have had very strong talks. We'll see. అయితే తమతో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలను కొట్టిపారేసింది. తమ హెచ్చరికలతోనే ట్రంప్ భయపడిపోయి వెనక్కి తగ్గినట్లుగా ఇరాన్ వాదిస్తోంది. ఇక ట్రంప్ స్ట్రాటజిక్ గా ఫెయిల్ అయ్యారా? ఎదుటివారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో ట్రంప్ తప్పులో కాలేశారా? ఇరాన్ వార్ వ్యూహాన్ని తిప్పికొట్టలేకపోయారా? ట్రంప్ ఊహించింది ఏదో అయితే జరుగుతుంది వేరేనా? ఇరాన్తో వార్ ట్రంప్కు పీడకలను మిగిల్చిందా? ముందు వెనుక ఆలోచించకుండా ఇరాన్ పై కత్తి దూయడం ట్రంప్కే బ్యాక్ ఫైర్ అయిందే. వెంట వస్తాయనుకున్న నాటో దేశాలు వేరుపడడం, మధ్యలో మమ్మల్ని లాగి నాశనం చేస్తున్నారంటూ గల్ఫ్ దేశాలు మండిపడడం, యుద్ధంపై స్వదేశంలోనే విమర్శలు పెరిగాయనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ యావత్ ప్రపంచ దేశాలు అమెరికాను దోషిగా చూడడం, అన్నింటికీ మించి 25 రోజులుగా ఎంత ప్రయత్నించినా ఇరాన్ మీద పై చేయి సాధించలేకపోవడం. వెరసి ట్రంప్ పీచేముడు అన్నారా? ఇరాన్ పై యుద్ధంలో అధ్యక్షుడు చేతులెత్తేశారా? ట్రంప్ మాటలను ఇజ్రాయెల్ వినడం లేదా? ట్రంప్ మాటలను ఇరాన్ విశ్వసించడం లేదా? అమెరికా ఇరాన్ మధ్య ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ఎవరి ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి? అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం ఉందా లేదా? ట్రంప్ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయా? ఆయిల్ ధరలు తగ్గడానికి ట్రంప్ ప్రకటన చేశారా? ట్రంప్ ప్రకటన తర్వాత కూడా క్షిపణుల దాడులు ఉన్నాయా అనే ప్రశ్నలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, ట్రంప్ ఇంకా యుద్ధంలో ముందుకెళ్లే పరిస్థితులు లేవు. ఎందుకంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని గమనించిన తర్వాత. కానీ ఎట్లా టర్న్ తీసుకోవాలి, ఎట్లా వెనుతిరగాలో తెలియకే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం, ఇరాన్ అంగీకరించిందనే దానికి ఇరాన్ దగ్గర నుంచి ఆన్సర్ ఏం లేదు. రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మా కొలీగ్ సుధా న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సుధా, ఓవర్ టు యు. రైట్ ఆశా, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు, ఇటు ఇరాన్తో యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ట్రంప్ వైఖరి కనుక మనం గమనించుకున్నట్లయితే రోజుకొక మాట మాట్లాడుతూనే ఉన్నారు, మొత్తం సందిగ్ధంలో పెడుతూనే ఉన్నారు. రోజుకొక మాట మనకి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మొన్న 2 రోజుల క్రితం కూడా 48 అవర్స్ మేము టైం ఇచ్చాం, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సిందే, ఓపెన్ చేయలేదంటే మేము ఇరాన్లో ఉన్న విద్యుత్ ప్లాంట్ల మీద దాడి చేయాలి అంటూ కూడా బెదిరించి వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా ఉంది. దానికి ఇరాన్ కూడా అదే విధంగా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 48 అవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న రాత్రి ప్రకటించింది ఏంటంటే మేము 5 రోజులు ఈ దాడుల్ని మేము ఆపేస్తున్నామంటూ కూడా ప్రకటించారు. ఎందుకంటే 2 రోజులు మేము చర్చించాం, 2 రోజులు చర్చలు సఫలమయ్యాయి,
అందుకని ఈ 5 రోజులు కూడా మేము వార్ని ఆపుతున్నాం, దాడులు ఆపుతున్నాం అంటూ కూడా ట్రంప్ చెప్పిన సిచ్యువేషన్ ఉంది. కానీ తీరా చూస్తే ఇటు ఇరాన్ చెబుతున్న దాని ప్రకారం ఈ 2 రోజుల చర్చలే కదా, అసలు మాతో ఎటువంటి చర్చలు జరగలేదు, మేము ఈ యుద్ధాన్ని అయితే మేము ఆపట్లేదు, ఈ దాడులను అయితే మేము ఆపట్లేదు అంటూ కూడా కన్ఫర్మ్ చేసింది. మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా ఇటు ట్రంప్ మళ్ళీ ఏం చెప్పారంటే ఈ 5 రోజుల్లో ఎప్పుడైతే ఈ దాడులు ఆపుతున్న ఈ 5 days ఉందో ఈ 5 days టైంలో కూడా మేము చర్చలకి సిద్ధంగా ఉన్నాం, చర్చిస్తాం, ఈ లోపు మేము అది క్లియర్ చేస్తామంటూ కూడా చెబుతున్నారు. ఓ పక్కన ట్రంప్ ఈ విధంగా మేము దాడుల్ని ఆపాం, ఏదో ఒకటి సయోధ్య కుదుర్చుకోవడానికి మేము మాట్లాడుతున్నాం అన్న నేపథ్యంలో ఇటు నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్తుంది ఏంటంటే ట్రంప్ చెప్పినా సరే మేమైతే ఈ దాడులు ఆపం, దీంట్లో విజయం ఏంటంటే మేము దాడులు ఎంతవరకు ఎన్ని చేసాం దాని మీదే మాకు ఈ యుద్ధంలో విజయం అనేది వస్తుంది, అదే మాకు డీల్ గా మిగులుతుంది, కాబట్టి మేము ఈ దాడుల్ని ఆపే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్పారు. అదే విధంగా అన్నట్టుగానే ఇటు ట్రంప్ చెప్పినప్పటికీ కూడా, నేను ఈవినింగ్ చెప్పినప్పటికీ కూడా మేము ఆపుతున్నాం అని చెప్పినప్పటికీ కూడా ఇటు ఇరాన్ లో అయితే దాడులు అయితే జరిగిన సిచ్యువేషన్ ఉంది. అదే విధంగా ఇరాన్ కూడా దాడులు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఇప్పటికీ పశ్చిమాసియాలో ఈ వార్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ట్రంప్ చేసిన నేను ఈవినింగ్ చేసిన ప్రకటనకి సంబంధించి అయితే ఒక్క విషయం అయితే చెప్పుకోవాలి, ఇది ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి అయితే ధరలు ఎంత ఫాస్ట్ గా అంటే యుద్ధంకి ముందు బ్యారెల్ ధర 70 ఉండేది కాస్త ఇప్పుడు ఎక్కడైతే 120 వరకు వెళ్ళిందో నిన్న ట్రంప్ చేసిన ప్రకటన వలన అయితే ఆ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర అయితే తగ్గిందని చెప్పాలి. అది మొత్తం కూడా 13% తగ్గి మొత్తం 96 వద్ద అయితే క్లోజ్ అయింది. అంటే ఓవరాల్ గా ఇప్పుడు యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా అన్ని దేశాలకి ఇటు ఈ ఆయిల్ సంక్షోభం అయితే మొత్తంగా ఓవరాల్ గా తలెత్తింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, ఈ విధంగా మాట్లాడారా, ఇప్పుడు ఆయిల్ ధరలు తగ్గించడం కోసమే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారా, అసలు ఏంటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ కలిపి వార్ని స్టార్ట్ చేసినప్పుడు క్లోజ్ చేయాల్సింది కూడా వారిద్దరూ కలిపే క్లోజ్ చేయాలి. కానీ ఇటు ట్రంప్ ఏమో మేము ఆపేస్తున్నాం అంటున్నారు, అటేమో నెతన్యాహు ఏమో మేము కంటిన్యూ చేస్తామంటున్నారు. అసలు మాటలకి పొంతన లేకుండా ఉంది. అంటే ఇప్పుడు నెతన్యాహుతో ట్రంప్ కి పొంతన కుదరట్లేదా, అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ వార్ కి సంబంధించి, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా తెలియట్లేదు. అయితే ఇప్పుడు దీంట్లో వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది కూడా చర్చలు జరగబోతున్నాయి, అది కూడా పాక్ వేదికగా చర్చలు ఉండబోతున్నాయి. ఆ పాక్ లో జరిగేదానికి ఇటు టర్కీ, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈజిప్ట్ కూడా ఈ 2 దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తాయి ఇక్కడ జరగబోయే చర్చల కంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అసలు నిజంగానే చర్చలు జరుగుతాయా, ఈ వార్ ముగిసే అవకాశం ఉందా, ఇంకాస్త దాడులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అనే విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సామాజిక రాజకీయ విశ్లేషకులు డానీ గారు అందుబాటులో ఉన్నారు. డానీ గారు నమస్కారం అండి. డానీ గారు వినిపిస్తుందండి? డానీ గారు అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే అండి, డానీ గారు ఆడియో ఇష్యూ ఉన్నట్టుంది. సో మనతో పాటు మాట్లాడడానికి మరో సీనియర్ విశ్లేషకుడు దామోదర్ ప్రసాద్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. దామోదర్ ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే. దామోదర్ ప్రసాద్ గారు వినిపిస్తుందండి? నా ఆడియో క్లియర్ ఉందా? మీ ఆడియో క్లియర్ ఉంది, నా మాట వినిపిస్తుందో చెప్పాలి. వినిపిస్తుందండి. దామోదర్ ప్రసాద్ గారు ఇప్పుడు మొత్తం అక్కడ పశ్చిమాసియాలో అసలు ఈ గందరగోళ పరిస్థితులు మొత్తం కూడా కేవలం ట్రంప్ కేంద్రంగానే ఈ గందరగోళ పరిస్థితులని నెలకొన్నాయి. ఓ పక్కనేమో మేము 48 hours టైం ఇచ్చాం, లేదు చేయలేదంటే మేము ఇంకా దాడుల్ని తీవ్రతరం చేస్తామన్నారు. అదే విధంగా తర్వాత అది పూర్తయ్యే సమయంలో దాడుల్ని మేము ఆపేస్తున్నాం, 5 రోజులు మేము బ్రేక్ ఇస్తున్నాం అన్నారు. అయినా సరే ఒక పక్కన యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు మొత్తం పశ్చిమాసియాలో ఈ గందరగోళ పరిస్థితులకి మెయిన్ కేంద్రం అయితే మనకి ట్రంపే కనిపిస్తున్నారు. అసలు ఈ యుద్ధంకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, అసలు కంటిన్యూ అవుతుందా అండి, లేదంటే ట్రంప్ చెప్పినట్టు ఏమైనా ఆగే అవకాశం ఉందా అండి? లేదమ్మా, ట్రంప్ తన కీలుబొమ్మ అయినటువంటి ఇజ్రాయెల్ తో కలిసి చేసి ప్రపంచంపై రుద్దినటువంటి దుర్మార్గపు యుద్ధం ఇది. ఇది మానవాళి వినాశనానికి దారితీసేటువంటి యుద్ధం ఇది. ఇప్పుడే చూస్తున్నాం మనం ప్రపంచంలో, ముఖ్యంగా ఆసియా దేశాలకు, మనకు భారత్కు ముఖ్యంగా చైనాకు కానీ మిగతా ఆగ్నేయాసియా దేశాలకు కానీ ఇంధన భద్రత అనేది లేకుండా పోయింది. ఇప్పుడు వంటింట్లో మనం చూస్తున్నాం, చాలా హోటళ్లకు ఈ గ్యాస్ సరఫరా ఆగిపోయింది, ఇళ్లకు కూడా వంటలకు చేసుకునేటువంటి గ్యాస్ సరఫరా ఆగిపోయి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దానితో సాధారణ మధ్యతరగతి ప్రజానికి తల్లడిల్లిపోతున్నారు. అదే కాకుండా పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది సందట్లో సడేమి అని భారత ప్రభుత్వము ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచింది. ఈ రకమైనటువంటి ఈ దుర్మార్గమైన యుద్ధాన్ని అమెరికా సామ్రాజ్యవాదం తొత్తుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ తో కలిసి ప్రపంచం పైన రుద్దినటువంటి ఒక దుర్మార్గపు యుద్ధం అనేటువంటిది మనం నిర్మోహమాటంగా చెప్పాలంటే ఈ యుద్ధానికి, ఈ వినాశనకర పరిణామాలకు కారణం అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలి. ఈ యుద్ధాన్ని ముగించాల్సినటువంటి బాధ్యత కూడా అమెరికా పైన, ట్రంప్ పైన, అదే విధంగా నెతన్యాహు పైన ఉంది. వీళ్ళ మాటల్లో
ఇతర ఇరాన్ విశ్వసించడం లేదమ్మా. ఎందుకంటే ఒక పక్క యుద్ధాన్ని ఆపే 5 రోజులు విరామం ఇస్తున్నామని చెప్తున్నాడు, ఇంకో పక్క చర్చలు జరిపాము తాత్కాలికంగా యుద్ధాన్ని విరమిస్తున్నాము, దాడులు ఆపుతామని చెప్తున్నాడు. కాబట్టి దాడులు ఆపుతాడనేటువంటి నమ్మకము ఇరాన్కు కలగడం లేదు. దీనికి ప్రతిగా గల్ఫ్ దేశాలకు నీళ్లు తీసుకెళ్లే పైపులు మేము కూడా చేస్తామనేటువంటి మాట ఇరాన్ వైపు నుంచి వినిపిస్తూ ఉన్నది. ఇదే జరిగితే ఈ యుద్ధం మరింత కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం ట్రంప్కు నెతన్యాహుకి ప్రపంచాన్ని శాసించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో వీళ్ళు ప్రపంచాన్ని సంక్షుభితం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని, ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకొని పురోగమిస్తున్నది. ఈ సంక్షోభం వల్ల చమురు పీపా ధర 70 నుంచి దాదాపు $170 పీపా ధర పెరగడం వల్ల ప్రతి దేశం యొక్క మొత్తం వనరులన్నీ ఇంధనాని కోసమే ఖర్చు చేయాల్సినటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి ఈ దేశాలపై ఏర్పడింది. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ తీవ్రమైన నష్టం కలుగుతున్నది. అదేవిధంగా వర్ధమాన దేశాలకు కూడా ఇది తీవ్రమైన నష్టం కలిగించే అంశము. ఐక్యరాజ్య సమితిని నామమాత్రం చేసి అది కనీసం ఖాతరు చేయడం లేదు. ట్రంప్ అనే ఒక వ్యాపారి ఒక దుర్మార్గపు ఆలోచన సామ్రాజ్యవాద పెత్తనాన్ని ప్రపంచం పైన, ముఖ్యంగా గల్ఫ్ దేశాల చమురుపై తన పెత్తనం సాగించాలనేటువంటి ఇజ్రాయెల్ అడ్డు పెట్టుకుని ఇజ్రాయెల్ను ఒక పక్క ప్రోత్సహిస్తూ తనకేమీ తెలియనట్లు ఇజ్రాయెల్ చేస్తున్నట్లు ఇరాన్ తన చమురును రాకుండా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే మళ్ళీ దాడులు ఉధృతం చేస్తామని ఒక పక్క హెచ్చరిక చేస్తుండే, మరో పక్క ఈ తాత్కాలిక విరమణ జరిగిందని చెప్పడం అనేదాన్ని ఎవరు ఇరాన్ ముఖ్యంగా విశ్వసించడం లేదు. ట్రంప్ నెతన్యాహుల విశ్వసనీయతను ఎవరు కూడా వాళ్ళ యొక్క మాటలని ప్రకటనలు ఎవరు విశ్వసించడం లేదు. వాళ్ళ దుర్మార్గపు వైఖరిని వెంటనే మానుకొని ఈ యుద్ధాన్ని వెంటనే ఒక విశ్వసనీయ సంస్థల ద్వారా ఒక ఉభయతారకంగా విరమిస్తేనే ప్రపంచాన్ని మానవాళి కొంత సంతోషపడుతుంది, కొంత ఉపశమనం కలుగుతుంది అనే విషయాన్ని ట్రంప్ గుర్తించాలి. ట్రంప్కు అమెరికా సామ్రాజ్యవాదులకు మద్దతు ఇచ్చేటువంటి మన దేశంలో కూడా కొందరు ఉన్నారు. ఇదేదో ముస్లిం సమస్య ఇంకోటి అనేటువంటి వాళ్ళు, అది కాదమ్మా. ఇది మనకు ప్రార్థనలు వేరే ఉండొచ్చు, కానీ మనకు ఇరాన్ కూడా కొంతమంది మతరాజ్యమే కావచ్చు, షియా మతరాజ్యం కావచ్చు, అక్కడ కొంతమంది అప్పుడప్పుడు పాకిస్తాన్కు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ ఉండవచ్చు. కానీ మొత్తంగా ఇరాకులు మనకు మిత్ర దేశాలు. మనం ఆ మిత్రత్వాన్ని గల్ఫ్ దేశాలతో మన మిత్రత్వం కొనసాగించకపోతే ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు మన దేశానికి కలుగుతాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా ఒత్తిడి తెచ్చి, ఎందుకంటే యుద్ధం ఇంకా 2 రోజుల్లో మొదలవుతుందనగా మన భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళడమే ఒక పెద్ద తప్పు. దాన్ని సరిదిద్దుకునేటువంటి చర్యలు తీసుకోవాలి. భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తెచ్చి ఈ యుద్ధాన్ని సాధ్యమైన త్వరలో విరమింపజేస్తేనే ప్రపంచ శాంతికి, భద్రతకు మేలు కలుగుతుంది. లేకుంటే వినాశకరమైన పరిణామాల వైపు ఈ యుద్ధం దారి చేసే అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే అండి. సో మనం చూసుకోవచ్చు, ఈ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఆ ఎఫెక్ట్ మొత్తం ఇటువైపు ఈ ఆయిల్ మీద పడుతుంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి ముఖ్య కారణంగా ఇప్పుడు హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల ఈ ఆయిల్ మీద అయితే మొత్తం చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దానివల్ల ఈ వార్ జరుగుతున్న ఈ కంటిన్యూ ఈ నెల రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఈ 25 days కి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్ గా చాలా కంట్రీస్ లో కూడా ఎంత పర్సెంటేజ్ ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి హైక్ అయ్యాయో ఒక్కసారి డీటెయిల్స్ చూద్దాం. ఇటు కాంబోడియాలో అయితే 67% హైక్ అయింది. అదేవిధంగా వియత్నాంలో 50%, నైజీరియాలో 35%, యునైటెడ్ స్టేట్స్ లో కూడా డీజిల్ మీద అయితే 33% కూడా అక్కడ రేట్స్ అనేవి హైక్ అయ్యాయి. అదేవిధంగా లావోస్ లో 32%, శ్రీలంకలో కూడా 25 నుంచి 30% వరకు కూడా ప్రైసెస్ హైక్ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ లో 21 నుంచి 24%, నార్వేలో 23%. హైయెస్ట్ లో కూడా ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ కి సంబంధించి అయితే రేట్లు పెరిగాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఏ విధంగా అయితే గ్యాస్ మీద, ఇప్పుడు పవర్ పెట్రోల్ మీద రేట్స్ పెంచారు, అదేవిధంగా చైనాలో కూడా ఉన్న వాటికంటే పోలిస్తే మిగిలిన కంట్రీస్ లో కూడా చాలా మటుకు రేట్లు చాలా అదనంగా పెరిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అసలు ఇదంతా టార్గెట్ అంటే కేవలం రేట్లు ఏమైనా తగ్గించడం కోసమేనా ఇదంతా జరుగుతుంది అనే విషయం కూడా ఆలోచించాల్సి ఉంది. అయితే ఇప్పుడు దామోదర్ గారు, ఇప్పుడు కేవలం మనం మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు అంటే ట్రంప్ కి సంబంధించి ఈ ధరలు తగ్గించడానికి
కేవలం దానికోసమే ఈ విధంగా ప్రకటన చేశారు. ఎందుకంటే ప్రకటన చేసినట్టుగా అక్కడ దాడులు ఆగట్లేదు. ఎందుకంటే ఇటు నెతన్యాహు కానీ ట్రంప్ కానీ ఇద్దరు వేరు మార్గాల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడేమో దాడులు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ ట్రంప్ చేసిన ఈ ప్రకటన వల్ల అయితే మనం చూసుకున్నట్లయితే 96 కి క్రూడ్ బ్రెంట్ ధర అయితే 96 వరకు చేరింది. అంటే ఒక్క ప్రకటనతో 13% కూడా మనం చూసుకోవచ్చు డౌన్ ఫాల్ అయింది. మరి దీనికి సంబంధించి అంటే కేవలం ఈ ఆయిల్ ధరలకి సంబంధించి, ఎందుకంటే అక్కడ కూడా అమెరికాలో కూడా ఈ ఆయిల్ పెట్రోల్ ధరలకి సంబంధించి అయితే రేట్లు అయితే కొంచెం హైక్ అయిన సిచ్యువేషన్ ఉంది. కేవలం దానికోసమే ఈ ప్రకటన అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే అమెరికాలో కూడా ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత ట్రంప్కు చెందినట్టు రిపబ్లికన్ పార్టీ కూడా లో కూడా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీనిపై జరిగిన ఓటింగ్ లో కేవలం అతి తక్కువ 5 ఓట్లతో గట్టెక్కినటువంటి పరిస్థితి ట్రంప్ కనిపిస్తున్నది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఈ ఇంధన ధరలు, ఈ చమురు ధరలు, గ్యాస్ ధరలు ఇదే విధంగా పెరిగితే యూరప్ దేశాలు, భారతదేశం వంటి వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఒడిదుడుకులకు ప్రజానికం కూడా తలతెల్లిపోయే పరిస్థితి అమ్మా. అతి సామాన్యుని వంటింట్లో మనం చూస్తే ఈరోజు వంట చేసుకోవడానికి ప్రతినిత్యము గృహిణీలకు మనం ఏదో ఎక్కడో జరుగుతుందిలే పశ్చిమాసియాలో యుద్ధం అని అనుకోవడానికి లేదమ్మా. ఇది ప్రపంచ ఇంధన భద్రతకు సంబంధించిన అంశము. రెండవది, సామ్రాజ్యవాదులు తన తొత్తు అయినటువంటి ఇజ్రాయెల్తో కలిసి మరి ప్రపంచపై రుచినటువంటి అతి దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి వినాశకర యుద్ధం ఇది. దీన్ని సాధ్యమైనంత త్వరలో వెంటనే విరమించకపోతే ఇది తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి, మరి ప్రపంచ శాంతికి, భద్రతకు తీవ్రమైనటువంటి ముప్పు కలిగించేటువంటి అంశం అయితే ఉంది. అయితే ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ విశ్వసించడం లేదు కానీ చమురు ధరలో ఒకంత తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఇది కూడా పూర్తిగా సాధారణ పరిస్థితికి అయితే రాలేదు ఇప్పటికి కూడా. మరి దాదాపు రెట్టింపు $70 ఉన్నటువంటి పైపా ధర దాదాపు $170కు చేరుకోవడం అంటే ఎంత తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికాలో కూడా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఒత్తిడిలకు గురవుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. మరి భారత్లో కూడా మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పథంలో పయనిస్తున్న సమయంలో మరి అనేకమైనటువంటి ఈ రెట్టింపు భారాన్ని మన భారతదేశం లాంటి వర్ధమాన దేశాలు భరించలేవు. అతిపేద దేశాలు అయితే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ట్రంప్ నిజాయితీగా తమ యుద్ధాన్ని తామే ప్రారంభించారు కాబట్టి ఇజ్రాయెల్ ఒక పక్క ఎగదోస్తున్నారు. నెతన్యాహు మేము ఆపలేదు, దాడులు ఆపలేదు అని చెప్తారు. ఇవన్నీ దొంగ నాటకాలు, కపట నాటకాలు. ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ కపట నాటకాల్ని ఇరాన్ విశ్వసించడం లేదు, మిగతా ప్రజానీకము, ప్రపంచ దేశాలు కూడా విశ్వసించడం లేదు. కనీసం తమ పొరుగునున్నటువంటి ఇతర ముస్లిం దేశాలపై కూడా దాడులోని ఆర్థిక ఈ అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్నది తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు కూడా దెబ్బకు దెబ్బ తీయకుండా మానమని చెప్పేటువంటి ఇరాను ప్రకటన చేస్తున్నది. తమకు అక్కడ సైన్యాన్ని నిర్మూలించినాం, వాళ్ళ నౌకాదళాన్ని నిర్మూలించినామని చెప్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడు వెంటనే చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే తక్షణం ఈ యుద్ధాన్ని వెంటనే విరమించాలి, ఇజ్రాయెల్ని కట్టడి చేయాలి. మరి అమెరికాకు వత్తాసు పలికేటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ పైన, ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తెచ్చి ఆ రకంగా వెంటనే విరమింపజేయాలి. ఐక్యరాజ్య సమితిని వెంటనే సమావేశపరిచి ట్రంప్ అమెరికా దుర్మార్గాన్ని, ఇజ్రాయెల్ దుర్మార్గపు చర్యల్ని ఖండిస్తేనే ప్రపంచం కోలుకుంటుందమ్మా. ఓకే అండి. సో డానీ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే నాటో దేశాలు కలిపి వస్తాయని చెప్పి, డానీ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. డానీ గారు, ఇప్పుడు ఈ యుద్ధం ప్రారంభించే సమయంలో ఇటు గల్ఫ్ కంట్రీస్ లో ఆర్మీ బేసెస్ ఏర్పాటు చేసుకుంది అమెరికా. అదే విధంగా నాటో దేశాలు కూడా ఒకవేళ వారేమైనా కంటిన్యూ అవుతుందంటే నాటో దేశాలు కూడా కలిసి వస్తాయనే ఉద్దేశంతో ఉంది. చాలా సార్లు కూడా ప్రకటించింది, అంటే నాటో దేశాలతో మేము కలిపేటో హర్ముజ్ ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పిన సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ నాటో దేశాలు, ఇటు మిత్ర దేశాలు కూడా చెప్పకుండా మీరు వార్ స్టార్ట్ చేయడం అంటూ కూడా నాటో దేశాలు కూడా ఇటు ట్రంప్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇటు నాటో దేశాలు అయితే సపోర్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా ఇటు గల్ఫ్ కంట్రీస్ కూడా మధ్యలో వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే ఇటు గల్ఫ్ కంట్రీస్ లో చూసుకుంటే ఇటు టూరిజం పరంగా, అదే విధంగా ఫైనాన్షియల్ గా కూడా, ఎందుకంటే అటు ఆయిల్ రిఫైనరీల మీద కూడా దాడులు చేస్తూ ఇటు ఫైనాన్షియల్ గా, టూరిజం పరంగా కూడా మొత్తంగా కూడా గల్ఫ్ కంట్రీస్ ని నాశనం చేస్తున్నందుకు ఇటు ట్రంప్ మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా ఎటు చూసినా కూడా, ఎందుకంటే స్వదేశంలో కూడా ట్రంప్ మీదే ఇటు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఓవరాల్ గా అన్నిట చుట్టుముట్టిన నేపథ్యంలోని ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా?
డెఫినెట్ గానే అలా అనుకోవాలండి. ఎందుకంటే ట్రంప్ యొక్క బిహేవియర్, అతని యొక్క ఆర్థిక అత్యాశ ఒకటి ప్రపంచంలో ఇవాళ చమురు మీద నడుస్తున్నది. ప్రపంచంలో ఎక్కడ చమురు ఉన్నా సరే తనకే కావాలనే పద్ధతుల్లో ట్రంప్ ఇవాళ బిహేవ్ చేస్తున్నాడు. ఒక 2 నెలల క్రితమే మనకేమో అక్కడ చూసాం మనం, అది వెనిజులాలోనూ అధ్యక్షుని తీసుకెళ్ళిపోవడం పెట్రోల్ కోసం. ఇప్పుడు ఇరాన్ దగ్గర పెట్రోల్ ఉంది, అది కావాలి. వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రపంచంలో జనరల్గా ఉన్నది అభిప్రాయం ఏమిటంటే ట్రంప్ మార్కెట్ చేసి వచ్చింది, తన దగ్గర అద్భుతమైనటువంటి F-35 స్లెజ్ జెట్లు యుద్ధ విమానాలు ఉన్నాయి, అవి రాడార్ కూడా వాటిని కనిపెట్టలేవు అని మార్కెట్ చేసుకుంటున్నాడు ఇంతకాలంగా. ఇది భ్రమ, నీ బాబు లాంటి టెక్నాలజీ మా దగ్గర ఉందని చెప్పేసి ఇరాన్ ప్రూవ్ చేసింది. దాని నెతన్యాహు తాలూకు పొగరు కూడా అదే, ప్రపంచంలో మేమే చాలా హై టెక్నాలజీ పీపుల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మా బాబు లాంటి ఎవరు లేదని చెప్పారు. ఆ 2 రోజుల్లో ఈ విషయాన్ని ఇరాన్ వాళ్ళిద్దరికన్నా కూడా ఎక్కువ టెక్నాలజీ మాకు తెలుసు అని చెప్పింది. రెండో విషయం ఏంటంటే చాలా మంది గమనించినది, ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామిక దేశం అమెరికా అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని, అమెరికా అతి గొప్ప ప్రజాస్వామిక దేశం అని చాలా మంది రాస్తుంటారు ఆర్టికల్స్ అవి. కానీ నిజమైన ప్రజాస్వామ్యం ఇవాళ ఇరాన్లో ఉంది. మొదటి 3 అంతస్తులు చచ్చిపోయినా సరే మిగతా గవర్నమెంట్ బాడీ పనిచేస్తుంది ఇరాన్లో. ఇంతకన్నా అధికార వికేంద్రీకరణ ప్రపంచంలో ఎక్కడ చూసాం మనము. 3-4 తరాలని తీసేస్తే, చంపేస్తే మొదటి రోజే, కానీ ఆ గవర్నమెంట్ ఇంకా ఫంక్షన్ చేస్తున్నది. ఆ తర్వాత సర్వసేనాధిపతిని చంపేశారు, అయినా గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తుంది. అది డెమోక్రసీ అంటే. చాలా మంది తెలియక అది మతరాజ్యమో మరో రాజ్యం మాట్లాడుతున్నారు, కానీ ఆ దేశంలో 3 తరాలని 4 తరాలని ఒక 2 దఫాలు చంపేస్తే ఆ దేశం ఫంక్షన్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టెక్నాలజీలో మీకన్నా తోపుగాళ్ళమేమని ఇవాళ ఇరాన్ ప్రూవ్ చేస్తుంది. ఎవరికి? అమెరికా యుద్ధ విమానాలకి, ఇజ్రాయిల్ టెక్నాలజీకి. ఇది ముందు మనకు తెలియాలి. ట్రంప్ ఇప్పుడు దిగొస్తున్నాడు. అతనేంటి ఒక టెంపరీ మనిషి, తుంటరి మనిషి, తంపులు మారే మనిషి. నాటోకేమో అగ్రరాజ్యంగా అమెరికా ఉంటుంది, నాటో 32 దేశాలు ఉన్నాయి, దాంట్లో చెప్పాలనే జ్ఞానం అతనికి లేదు. అది కాకుండా ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా కూడా ఇవాళ అమెరికాకు అనుకూలంగా ఉన్నాయి. ఇవి కాకుండా అనేక దేశాలు ఏంటిది సైనిక ఒప్పందాలు ఉన్నా లేకపోయినా ఇండియాతో సహా అమెరికాకి చాలా దగ్గరగా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఒక రాత్రి ఇలా చేసేసి, మొన్న ఏదో అన్నాడు ఆయన ఒక మంచి మాట, మీరు గమనించి ఉంటారు, ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎందుకు చేశారు మీరు అంటే సర్ప్రైజ్ కోసం చేశాను అన్నాడు. అవునండి, సర్ప్రైజ్ కోసం చేశానని చెప్తూ అదే విధంగా అప్పుడెప్పుడు అంటే ట్రంప్ పుట్టక ముందు జరిగిన జపాన్ చేసిన వారికి సంబంధించిన ఇష్యూను కూడా అక్కడ ఉదహరించి చెప్పారు. దీనివల్ల మీరు గమనించిన అంశం ఏంటంటే జపాన్ కూడా ఆ రోజు పెరల్ హార్బర్ మీద సర్ప్రైజ్ గానే చేసింది. నిజానికి ఆ రోజు జర్మనీకి చెప్పలా, ఇటలీకి చెప్పకుండా దాడి చేసి పడేసింది. దాని ఫలితం ఏమింది? జపాన్ మీద అమెరికా హీరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసి 2.5 లక్షల మందిని చంపేసింది. అంటే సర్ప్రైజ్ విలువ ఆ రోజు పే చేసింది జపాన్ 2.5 లక్షల ప్రాణాలు. ఇవాళ సర్ప్రైజ్ విలువ ట్రంప్ అనుభవిస్తాడు. ఇప్పుడు నేను అలాగే అనుకోండి. అయితే వెనకడుగు వేయటమే. ఇరాన్తో ఎవరితో మాట్లాడుతున్నావు అంటే చెప్పడం, ఇరాన్లో ముఖ్య ఎవడు ఇందుతో మాట్లాడేవాడు ఉన్నాడు ఇప్పుడు, ఎప్పుడు హూ ఇస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఇరాన్ అని చెప్పడు. నేను చర్చ సాగుతున్నాయి, చాలా పాజిటివ్ గా సాగుతున్నాయి, ఫ్రూట్ఫుల్ గా సాగుతున్నాయి, ఒక 5 రోజుల తర్వాత విషయం ముగిసిపోద్ది అని మాట్లాడుతున్నాడు. కానీ ఈ మాట పోనీ కనీసం ఇజ్రాయెల్తో కూడా మాట్లాడినట్టుగా లేదు ఈ మాట చెప్పడానికి ముందు అతను. సో ఇజ్రాయెల్ కి ట్రంప్ కు మధ్యన కూడా ఒక తేడాలు మొదలైనట్టుగా మనకి నిన్నటి నుండి అర్థమవుతున్నది. అది ఓకే డానీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా దామోదర్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు అంటే ఇటు ట్రంప్ స్ట్రాటజిక్ గా ఫెయిల్ అయ్యారనే మాటలు అయితే మనకి వినిపిస్తున్నాయి. ఎందుకంటే అవతల వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని ఇటు యుద్ధంలోకి దిగాలి, కానీ ఇటు మాత్రం ఇరాన్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకొని ట్రంప్ యుద్ధంలోకి దిగి ఇప్పుడు దాన్ని ఎటు నుంచి బయటపడాలో తెలియక ఈ విధంగా గందరగోళ సిచ్యువేషన్స్ ని సృష్టిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నిన్న క్లోజ్ అవుతుంది, మేము దాడులు ఆపుతున్నామని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు నటాన్స్ మీద బంకర్ బ్లాస్టర్స్ బాంబులతో కూడా మళ్ళీ
దాడి చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అసలు ఇరాన్ అణు సామర్థ్యాన్ని ఇటు ధ్వంసం చేయడం కానీ నాశనం చేయడం కానీ అసలు అయ్యే సిచ్యువేషన్ అయినా అసలు ఏ విధంగా ఉండిపోతుంది, నిజంగా అసలు శాంతి చర్చలకి వెళ్ళబోతున్నారా, ఈ విషయాలు అయితే చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.